ఏం చేస్తున్నారు? ప్లీజ్ వదలండి. అరే ఏమైంది? వదలండి. ఏంటి? అరే వదలండి. అసలు ఏం చేస్తున్నారండి? వదలండి. మీరు ఏది అది నువ్వు అసలు ఎవరు? ఇలా చూడండి. ప్రకాష్ ఎక్కడ? లేదు లేదు వదలండి. ఏమండి ప్రకాష్? ప్రకాష్ గారు, మనిషి ఎవరు? లోపల కూడా మీ డ్రెస్ వేసుకుని కూర్చున్నాడు. వాడిని బయటికి పంపండి. మీకు నాకే కదా పెళ్ళైంది. అసలు వాడెవరండి? ఏంటండి మీరు నవ్వుతున్నారు? అసలు వాడెవరండి? పెళ్లి మాట ఇతనితోనే జరిగింది, కానీ తాళి కట్టింది తన చేత్తోనే కట్టించుకున్నావు. నిజం చెప్పాలంటే ఇతని కాదు, వాడే నా కొడుకు సూరజ్. నేను వాళ్ళ చిన్నమ్మని. వాడికి కాస్త పిచ్చి, కానీ ఏం చెయ్యను, ఇకపై తనే నీ భర్త. మీరు ఏం చేస్తున్నారు? ఇదేమన్నా తమాషానా? మీరు నాతో తమాషా చేస్తున్నారు కదా. ఆయన ఎవరు? ఇప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇలాంటి అనవసరమైన మాటలకి టైం వేస్ట్ చెక్కు. అరే నీకు పెళ్ళయింది, ఈ రోజు నీ మొదటి రాత్రి. నీకోసం నీ భర్త ఎదురు చూస్తున్నాడు. నువ్వు వాణ్ణి సంతోషపెట్టి భార్యగా నీ బాధ్యత నెరవేర్చు. ప్రకాష్, ప్లీజ్ ప్లీజ్ ప్రకాష్, ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ తలుపు తెరవండి. నన్ను వదలు, 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 వదలు. ప్లీజ్ వదలు. నన్ను వదలు, వదలు. దూరంగా వెళ్ళు. నన్ను వదలు. వద్దు. అమ్మా, నన్ను వదలండి. నన్ను వదలు ప్లీజ్. దయచేసి నన్ను వదిలే. అమ్మయ్యా, పిచ్చోడు మొదటి రాత్రి పూర్తయింది. వాడు సంతోషాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు మన సంతోషాన్ని మొదలు పెడదామా? ఏంటి విషయం? అమ్మ దగ్గర నుంచి ఫోనా? అమ్మా సాక్షి, నమస్కారం వదినా, ఎలా ఉన్నారు? అరే ఏంటి వదినా, పెళ్లి ఇప్పుడే అయ్యింది, ఉదయానే అమ్మాయికి కాల్ చేశారా? లేదండి, సాక్షి ఎలా ఉందో కనుక్కుందామని కాల్ చేశాను. అరే ఎలా ఉండుంటుంది? మీ అమ్మాయి చాలా సంతోషంగా ఉంది. మాలాంటి పెద్ద కుటుంబంతో తన పెళ్లి జరిగింది. అరే మీ అమ్మాయి రాజ్యాన్ని వెళ్తుంది. చాలా మంచిదండి. ఒకే ఒకసారి సాక్షితో మాట్లాడితే చాలు. అది ఇప్పుడు కుదరదు వదినా. అత్తగారి ఇంట్లో మీ అమ్మాయికి ఇది మొదటి రోజు కదా. తను వంటగదిలో ఉంది. ఇంటి బాధ్యతలంతా తనే కదా చూసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా. ఇంకొక విషయం వదినా, ఇకపై మీ అమ్మాయి గురించి బాధపడ్డాం వదిలేయండి. తను మా ఇంటి కోడలు, మాదే బాధ్యత. ఇంకా మేము తన్ని బాగా చూసుకుంటాము. సరే, నేను ఇప్పుడు ఫోన్ పెట్టేస్తున్నాను, మీ పని చూసుకోండి. ఎందుకని నన్ను ఇలా చేస్తున్నారు?
నేను మీకు ఏ పాపం చేశాను? ఇలా ఏ మార్చి మీ కొడుకుకి నన్ను పెళ్లి చేశారు? ఎందుకు చేశారు? నాకిక్కడ ఉండాలని లేదు. దయచేసి నన్ను వదిలేయండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఆశపడేది నాకు దొరికేంత వరకు నిన్ను నేను చావనివ్వను. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ 4 వైపులా నా మనుషులు నిన్ను చూస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టి 24 గంటలు నీపైనే ఉంటుంది. అందుకు నువ్విక్కడి నుంచి వెళ్ళిపోలేనే ఆలోచన నీ మనసులోంచి తీసేశాయి. ఇకపై వీడే నీ భర్త. ఇంకా వీడే నీ తల రాత. ఈ విషయాన్ని నువ్వు ఎంత బాగా అర్థం చేసుకుంటావో అది నీ శరీరానికి మంచిది. వద్దు, దయచేసి నా దగ్గరికి రావద్దు. నా దగ్గరికి రావద్దు. దూరంగా వెళ్ళు. నా దగ్గరికి రాకు. అరే చీమ చనిపోయింది, చీమ చనిపోయింది. నీకేం కాదు. ఇదంతా నాకు అవసరం లేదు. నన్నెందుకు నా దగ్గర అలా ప్రవర్తించావు? ఇప్పుడు మంచి వాళ్ళ నటిస్తున్నావా? నీ ప్రేమ నాకు అవసరం లేదు. సబాష్, ఇందులో నీకు మగ శక్తి పెరుగుతుంది. సబాష్. నువ్వు బయటికి వెళ్ళావు. చూడు, నా దగ్గరికి రావద్దు. నిన్ను కొడతాను. బయటికి వెళ్ళావు. నువ్వు నా దగ్గరికి రావద్దు. నేను ఓరి భగవంతుడా, ఈ అమ్మ ఏ డ్రామాలు చేస్తుంది? ఇలా చేస్తే తప్పించుకోగలదా ఏంటి? తప్పించుకుంటుందా? వెళ్ళు ప్రకాష్, వెళ్ళు. ఏంటో చూడు. దీనివల్ల చాలా టెన్షన్ వస్తుంది. నీకేంటి పొగరెక్కిందే? వస్తువులు విసురుతావే? విసురుతావా నువ్వు? నిన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చామో ఆ పని మాత్రం నువ్వు చెయ్యాలి. అర్థమైందే? దీన్ని చూసుకో. ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. ఇలా చెయ్యకు, వదిలేయ్. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. ఇలా చెయ్యొద్దు. ప్లీజ్ ప్లీజ్ వద్దు. నన్ను వదిలేయ్. నన్ను వదిలేయ్. భయపడ్డావా? అయ్య బాబోయ్.
సరే, ఈ టీ తాగుదాం. అరే, నా మొబైల్ ఏది? ఇక్కడే కదా పెట్టాను. వెతకండి అయ్యా, వెతకండి. ఫోన్ ఫోన్ చేసి ఎక్కడ చూడు. పోయింది? అరే నాకు ఆ? తెలియలేదు మేడం. అరే తెలియలేదంటే ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది కదా. అవును మేడం. తను ఎవరికైనా ఫోన్ చేసిందంటే ఒక్క బుల్లెట్ తనకి, ఇంకొక బుల్లెట్ ని బుర్ర మీద కాలుస్తాను. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. ఇంకా అమ్మాయి చేతికి ఫోన్ దొరికిందంటే మీ తోలు తీస్తాను. వెళ్ళండి. అమ్మా ఫోన్ ఎత్తండి. హలో, హలో అమ్మా. హలో, హలో. రేయ్, ఇదిగోరా నీ ఫోను, సరిగా చూడు. లేదు. ఈ ఫోన్ తీసింది నువ్వేనా? ఆ, ఇందులో మంచి మంచి గేములు ఉన్నాయి. నేను ఆడతాను, మీరు కూడా ఆడండి, బాగుంటుంది. ఇకపై ఏదైనా వస్తువులు తీస్తే నన్ను అడుగు. సూరజ్, మీరు మంచివారు కాదని అనుకున్నాను. ఎందుకంటే మీరు నా దగ్గర ఒక మృగంలాగా ప్రవర్తించారు. కానీ ఈరోజు మీరు నాకు సాయం చేశారు, ప్రాణాల్ని కాపాడారు. అందులోంచి నాకు అర్థమైంది మీరు మంచివారే అని. కానీ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు నా దగ్గర ప్రవర్తించిన విధానం అది కరెక్ట్ కాదు కదా. అది మీకు సాయం చేయడానికి నేనున్నా. అక్కడ చూడొద్దండి. సూరజ్, సూరజ్ వదలండి. సూరజ్ మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? సూరజ్ వదలండి. మీరేం చేస్తున్నారు? ప్లీజ్ నన్ను వదలండి. నన్ను వదలండి, ప్లీజ్ వదలండి. నన్ను వదలండి, ప్లీజ్ నన్ను వదలండి. సూరజ్, దూరం వెళ్ళండి. సూరజ్ ఇలా చేయకండి, వదలండి. సూరజ్ ఇలా చేయొద్దు, నన్ను వదలండి.